కోలాహలంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు. గుర్రంపై వచ్చిన మంత్రి కొంద్ర దుర్గేష్. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఒడిసిలేరులో గన్ని సత్యనారాయణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో 6వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పరుగు పోటీలు, గుర్రం పరుగు పోటీలు కోలాహలంగా జరిగాయి. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పోటీలను ప్రారంభించగా మంత్రి కొంద్ర దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలకు అత్యంత విలువైన బుల్లెట్ బండితో సహా వివిధ రకాల వస్తువులను బహుమతులుగా అందించారు. రాష్ట్రంలో రైతులను, పశు సంపదను ప్రోత్సహించేందుకు రైతుల సంక్షేమం కోసం ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొంద్ర దుర్గేష్ తెలిపారు. జిఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుండి ఎడ్ల చేతలు పాల్గొనగా వేలాదిగా ప్రజలు, రైతులు ఈ పోటీలను తిలకించేందుకు తరలి వచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య పోటీలు కోలాహలంగా జరిగాయి. మరి మీరు చూడండి. దయచేసి ఎత్తులు బెదురుతాయి, కొద్దిగా వాటికి స్పేస్ ఇవ్వండి. ఉండే పర్లేదు, ఉండే మీ ఉత్సాహం చప్పట్లు ఉంటాయి కానీ మీరు భయపెట్టకూడదు. చెప్పు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు ప్రతి సంవత్సరం కూడా మన గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో చాలా పెద్ద ఎత్తున అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి మరో 10 రోజులు ఉండగానే ముందుగానే సంక్రాంతి సంబరాల్ని మన మధ్యకి తీసుకొచ్చినందుకు డాక్టర్ గన్ని భాస్కర్రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ ఎడ్ల పందాలతో పాటు మరో ముఖ్యమైనటువంటి గుర్ర పందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వేలాదిగా జనం తరలొచ్చారు. పోటీలో పాల్గొనేవారు కొందరైతే దాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు వేలాదిగా వచ్చారు. ఇది ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఏర్పడింది. దీంతో పాటు ఇందులో ఎవరైతే విజేతలు అవుతారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున చాలా ఖరీదైనటువంటి మోటార్ బైక్స్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే నాకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్ని నిర్వహించేటువంటి కార్యక్రమం కేవలం డాక్టర్ గన్ని భాస్కర్రావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, గెలవడం ఓడడం అనేది వేరే విషయం కానీ మొత్తంగా ఒక సంబరాన్ని, ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి మీరు అందరూ చేస్తున్న ప్రయత్నానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఎలా కొనసాగాలని, శతసహస్ర వసంతాల పాటు ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారికి మరొక మారు మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి
గతంలో 2019 నుంచి 24 వరకు లేనటువంటి వాతావరణాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పండుగ వాతావరణంలో అనేక కార్యక్రమాలని నిర్వహించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి వీరేశలింగం పురస్కారాలు కానివ్వండి, రాష్ట్ర పండుగలు కానివ్వండి, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా మన తెలుగు వారికి ఉన్నటువంటి సంస్కృతిని చాటి చెప్పుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్.